మాజీ మంత్రి డీకే అరుణపై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నా అని కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచంద్రెడ్డి అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధిస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెప్పి బొక్కబోర్ల పడ్డ బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామంటోన్న వంశీచంద్రెడ్డితో మా ప్రతినిధి రాములు ఫేస్ టు ఫేస్. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. రేపు సాయంత్రం 4 గంటలకి గాంధీ భవన్లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కూడా పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత జరుగుతుంది. అసలు సమావేశంలో ఏం జరగబోతుంది, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రిపేర్ అవుతుందో మనతో మాట్లాడడానికి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, రేపు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరుగుతూ ఉంది కదా, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు దలుచుకుంది? తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసంతో మాట ఇస్తే మాట తప్పకుండా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మేము ఇచ్చినటువంటి హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి కూర్చోబెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా ఇది ప్రజాపాలన అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పాలనా వ్యవహారం మనందరం కూడా చూస్తున్నాము. ఏ 6 గ్యారంటీలు అయితే ఎన్నికలకు ముందు మేము హామీ ఇచ్చినామో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలుపరచడం జరిగింది. మొన్ననే ఎల్బీ స్టేడియంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారు మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చిన సందర్భంగా వారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ 6 గ్యారంటీలలో 2 ఆల్రెడీ అమలుపరచం, ఇంకొక 2 ప్రవేశపెట్టబోతున్నాం అనే మాట చెప్పడం జరిగింది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నాం కాబట్టి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మినిమం 12 నుంచి 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. కసరత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ఏదైనా కొలిక్కొచ్చిందా? ఇప్పటికే అధిష్టానంతో మాట్లాడటం చర్చలు జరుగుతున్నాయా? అభ్యర్థుల ప్రక్రియ విషయానికి వచ్చి ఫైనలైజేషన్ విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా స్పష్టమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. మొదట ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ అవుద్ది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో ప్రాబబుల్ క్యాండిడేట్స్ పైన చర్చ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఆశావహుల పేర్లని ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో చర్చ జరిగిన తర్వాత ప్రాబబుల్ పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపడం జరుగుతుంది. ఢిల్లీలో మల్లికార్జున్ ఖార్గే గారి అధ్యక్షతన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఢిల్లీలో అయిన తర్వాత ఆ సమావేశంలో అభ్యర్థులని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి అసెంబ్లీ ఎన్నికల కంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించింది. 12 నుంచి 14 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం. అదేవిధంగా మహబూబ్నగర్లో నేను డీకేఆర్పై చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నాను. నేను నిన్న రామాలయం టెంపుల్కి కూడా వెళ్ళి ప్రమాణం చేశాను. కానీ డీకేఆర్ ఎందుకు రాలేదో ఆమె తెలుసుకొని నేను చేసిన సవాలు మాత్రం కట్టుబడి ఉన్నానని చెప్పి వంశీచంద్రుడు చెప్తున్నాడు. కెమెరామెన్ సాయితో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.